శాసనమండలి సమావేశాల్లో అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య యుద్ధ వాతావరణం నడిచింది. కూటమి ప్రభుత్వం ఆంధ్రాలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు భూమి కేటాయించిన దానిపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేశారు. విశాఖలో అడ్రస్ లేని వర్షా కంపెనీకి 99 పైసలకే భూమి ఇస్తారా అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ఇప్పటి వరకు 5 కంపెనీలకే భూములు కేటాయించామని, 6వ కంపెనీ పేరు ఆధారాలతో సహా చూపిస్తే రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. విశాఖలో కోట్ల విలువైన భూములను రియల్ ఎస్టేట్ ప్రైవేట్ సంస్థలకు ఎలా కేటాయిస్తారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించగా, మంత్రివర్గ ఉపసంఘం కేబినెట్ తీర్మానంతోనే భూములు కేటాయించాం, వేరే కంపెనీలకు 99 పైసలకే భూములు ఇచ్చామని నిరూపించాలని ఆరోపణలు చేసి పారిపోవడం కాదని మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలకు సవాలు విసిరారు. ఏపీకి పరిశ్రమలు రాకూడదని, వచ్చిన పరిశ్రమలను తరిమేయడం వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకి, విశ్వసనీయత ఉన్న కంపెనీలకే భూములు ఇచ్చామని, అందులో రాజీ పడేదేమీ లేదని స్పష్టం చేశారు. నన్ను విమర్శించాలనుకుంటే ఆ కంపెనీ నుంచి నేనేమైనా తీసుకుంటే నిరూపించండి. కంపెనీలకు తక్కువ ధరలకే భూములు ఇచ్చామని నిరూపిస్తే ఏ చర్యకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.